అక్క రాము 5,000 ఇయ్యక్క. 5,000 దేనికి రాము? ఫుడ్ పార్క్ పెడదామే రాము, ఫుడ్ పార్క్ పెడదామని. ఫుడ్ పార్క్ కాదు రాము, ఫుడ్ పార్క్. అదే అన్నాను, ఫుడ్ పార్క్ అన్నాను నేను. రాము ఫుడ్ పార్క్ పెడతావా? పెడతానంటాను. అయితే దానికి 5,000 కావాలి. ఎక్కడ నీకు వచ్చేసా? వంటలన్నీ వచ్చేసాక ఎలా వంటలన్నీ వచ్చేసాయి? రాము ఫుడ్ పార్క్ పెడతానన్నాను కదా, ఏం తెలవండి. వంటలన్నీ పెడతాం, జనానికి ఉపయోగపడుతుంది. దాంట్లో అదే ఎందులో చూసి నేను నేర్చుకున్నావు వంటలన్నీ? నీకు ఎలాగొచ్చు? ఆన్లైన్ లో అలా చూస్తాను. అలా చెప్పు. ఆన్లైన్ లో చూస్తున్నావు? ఆన్లైన్ లో చూస్తాను. అంటే ఆన్లైన్ లో చూసి వండి పెట్టి జనానికి 4 వండి పెడితే ఉపయోగపడినట్లు ఉంటది కదా. నాకు కూడా రొటేషన్ అవుతుంది. రొటేషన్ అవుతుంది, బాగుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, నువ్వు చెప్పగలరా? అడుగక్క. నీకు చెప్పడానికి ఏముంది? పకోడీకి ఏం పిండి కావాలి? పసుపు పిండి. పసుపు పిండి. మరి ఇది సున్నుండలకి ఏం కావాలి? సున్నుండలకి లోపల పచ్చిపిండి, బయట తెల్లపిండ. సున్నుండలకా? కజ్జికాయలకి మరి? కజ్జికాయలకి అంతే. అంతే. బాగుంది, చంపేస్తున్నావు బాబు. అందుకే నీకు ఎంత లాభం వస్తుంది? నాకు అన్ని రాను పోను పోయి 3,000 రూపాయలు అవుతాయి. అట్లకి 2,000 మిగులుతుంది. 2,000 మిగిలేస్తుందా? అమ్మ బాబాయ్, తల్లి జనాన్ని చంపకే బాబు. ఆ 2,000 నేను ఇస్తానే బాబు, నేను ఇస్తాను. కానీ జనాన్ని చంపక అనవసరంగా నువ్వు ఇంతేనక్క పెట్టి నువ్వు జనాన్ని చంపక తల్లి. వద్దు అంత పని చెయ్యి తల్లి. నువ్వు ఎప్పుడు ఇంతే. జనాలు ఎదుగుతారంటే అప్పు అలా ఇంట్లో పడి ఉండమంటా గానీ నేను ఏదో చేస్తానన్నా నువ్వు ఇలాగ చేస్తావట. నీతో చెప్పాను కదా, నాకు ఉండాల. అది నాకు ఉండాల. అవును, ముందు ఉండాల. ఫుడ్ కోర్ట్ అంటే ఎలాగుండాలి తెలిసిన? ఫుడ్ కోర్ట్ ఎంత మంచి, బాగా నీకు పచ్చపిండి తెలీదు, తెల్ల పిండి తెలీదు, అన్ని పిండిలా అంటున్నావు. ఎలా చెయ్యాలో తెలియదు, ఐటమ్స్ ఎలా చెయ్యాలో వండే వాళ్ళకి తెలిస్తే చెప్పి వాళ్ళు ఇలాగే మాటలు ఆన్లైన్ లో నేర్చుకుంటే ఇలాగే ఉంటది. మాట్లాడినే చెప్పే ఆన్లైన్ లో ఎంతమంది నేర్చుకోలేదు. కనీసం చదువుకున్న పిల్లలు కాండి, అందరు కాండి, పెద్ద ఆంటీలు కాండి, ముసలి వాళ్ళు కాండి, ఆన్లైన్ లో చూస్తాం. అప్పటికప్పుడు వేడి తినేస్తాను. ఎప్పుడో